భారతదేశ చరిత్రలో ఏ విధంగా అంకాలు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో నందమూరి తారక రామారావు గారి చరిత్ర అద్వితీయంగా ఉంటుందన్నది విషయాన్ని మనకు తెలుసు. ఒక నటుడిగా రాయలసీమ ముద్దుబిడ్డ, మర్చిపోబాకండి. ఇవాళ ఇక్కడ కడపలో జరుగుతున్నదంటే ఆయన ఆదరించి ఆశీర్వదించింది రాయలసీమ. నటుడిగా ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రధాన కారణం ఆయన చిత్రాలను విజయవంతం చేసిన ప్రాంతం రాయలసీమ. ఇవాళ అదే వరవడిని బాలకృష్ణ గారు కూడా కొనసాగిస్తున్నారు, అది వేరే విషయం. అనేక ఉత్తమ చలనచిత్రాలను నిర్మించిన నిర్మాత, స్క్రీన్ ప్లే రైటర్, డైరెక్టర్, ఎడిటర్, అన్ని రంగాల్లో తన అద్వితీయమైన ప్రగతిని సాధించిన వ్యక్తి. ప్రపంచ చరిత్రలో ఏ నటుడు నటించని పాత్రలు నటించారు. 300 పైచీలకు పాత్రలు నటించారు. చారిత్రక, జానపద, పౌరాణిక అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచిపోయాయి. బహుశా ఏ నటుడు వేయనన్ని పాత్రలు వేశారు. ఆ పాత్రలను అవగాహన చేసుకున్నారు. ఆ అవగాహనలో నుంచే స్పందించి రాజకీయ పార్టీ నేతగా అవతరించారు. ఆయన నిర్మించిన చిత్రాలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు. వరకట్నం కావచ్చు, కోడలు దిద్దిన కాపురం కావచ్చు, పిచ్చి పొల్లయ్య, తోడు దొంగలు, అనేక చలనచిత్రాలు ఆయన నిర్మించి ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఆయన రాజకీయ పార్టీ ప్రారంభించే నాటికి అన్ని సూపర్ డూపర్ హిట్సే. 60 సంవత్సరాల వయసులో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రారంభించే నాటికి ఏ సినిమా, అడవి రాముడు కావచ్చు, యమదొంగ కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, అన్ని సినిమాలు కూడా బ్రహ్మాండమైన కలెక్షన్లో నిలబడ్డాయి. ఇవాళ కలెక్షన్లో చూసుకుంటే వేల కోట్ల రూపాయలు ఆ సినిమాలు సాధించిన ప్రగతి చూస్తే ఇవాళ ప్రపంచంలో ఏ సినిమాకి రానంత మిగులు ఆ సినిమాలకు వచ్చాయి. నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి రాజకీయ పార్టీని ప్రారంభించి ఒక నూతన తరాన్ని సృష్టించారు. ఆయన పార్టీ ప్రారంభించినాడు పెద్ద పెద్ద కంపెనీల వారు, భూస్వాములు ఎవరో రాలే. సామాన్య జనం ఆయన ఆశీర్వదించారు, మర్చిపోకండి.